చెప్పండి, ఎప్పటి నుంచి శాంతియుతంగా మీరు ఇక్కడ నిరసన తెలుపుతుంటే మరి పోలీసుల అరాచకం ఏంటి? మరి సెంట్రల్ యూనివర్సిటీ లోపలికి రాచే అధికారం పోలీసులకు ఎక్కడిది? అంటే ఇక్కడ మీకు ఒక వీసీ ఉంటాడు, రిజిస్టర్ ఉంటాడు, వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ లోపలికి వచ్చినట్లన్నా వీళ్ళు? అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మాకే కాదు, రాష్ట్రంలో కూడా అందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఈరోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తున్నారు. ప్రజాపాలనతోటి అధికారంలోకి వచ్చారు. స్టూడెంట్స్ని, విద్యార్థుల సమస్యల్ని సాల్వ్ చేయడం కోసమే, విద్యార్థుల సంక్షేమం కోసమే పెద్దపీట వేస్తామని చెప్పి వచ్చిన మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఈరోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ అంటే ఆ రోజు 6 ఫార్ములా కింద ఈ యూనివర్సిటీని ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే శాంక్షన్ చేసిందో ఈరోజు మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకు ఇట్లా చేస్తుందో దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్యాబినెట్లో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్స్ ఇదే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఇప్పుడు బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, మా సీనియర్స్ అంటే ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని ఆలోచించాలి. ఎందుకంటే ఇంత పెద్ద జీవావరణం ఉన్న యూనివర్సిటీ లేదా ఈ తెలంగాణలో ఇంత పెద్దగా ఎక్కడ లేవు. కాబట్టి ఇంత మంచి యూనివర్సిటీ ఉండడం మన తెలంగాణకి, అట్లాగే మన దేశానికి, మన సౌత్ ఇండియా కూడా ఒక అంటే గర్వకారణం. కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ భూములనే టచ్ చేస్తలేము అని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇంత ఆందోళన చేయవలసిన అవసరం ఏముంది? భూమి యూనివర్సిటీది కానప్పుడు ఒక 400 ఎకరాలే కదా, ఇంకా మరి ఇంతగానో ఉద్రిక్తత ఎందుకు జరుగుతుంది యూనివర్సిటీలో? ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇక్కడ 400 ఎకరాల సమస్య కాదండి. ఏంటంటే ఇక్కడ జీవావరణం దెబ్బతింటుంది. చాలా పశుపక్షాదులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఎన్నో ఆర్గానిక్ మొక్కలు ఉన్నాయి. కాబట్టి వాటికి నష్టం జరగకుండా ఉండడం కోసమే మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక విద్యార్థుల సమస్య, ఒక యూనివర్సిటీ సమస్యని దీని రాజకీయ రంగు పులిమి మళ్ళీ దీని తర్వాత ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలని మళ్ళీ రాజకీయపరమైన రంగు రుద్దకుండా ఉండడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. మాకు కాంగ్రెస్ పార్టీ మీద కొంత నమ్మకం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా దీని మీద వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులతో చర్చలు జరపాలని మేము కోరుతున్నాం. సో ఇప్పటికైనా ఇప్పుడు ఎన్ని ఎకరాలలో క్లీన్ చేయడం అనేది జరిగింది? ఇప్పుడు 400 ఎకరాలంటే బాగా జేసీబీలు, బుల్డోజర్లు వచ్చేసినాయి అని చెప్పేసి యూనివర్సిటీలు అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పటికి రాత్రి జరుగుతున్నట్టు మేము వింటున్నాం, మేము కూడా చూస్తున్నాం. అక్కడికి కొంత పోలీసులు అలో చేయట్లేదు, అక్కడ అలో చేయనివ్వట్లేదు. కాకపోతే మరి ఎందుకు అర్ధరాత్రుల్లో చేయాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం ఒకవేళ దీన్ని, మేము కూడా ఏం చెప్తున్నాం అంటే దీన్ని కమర్షియల్ స్పేస్లో కాకుండా ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో అయితే కన్నా మేము ఖచ్చితంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. విద్యార్థుల సమస్యల కోసం మేము రోడ్ ఎక్కి మీ ప్రభుత్వాన్ని గెలిపించినాం. మరి మీరు ప్రభుత్వం గెలిచిన తర్వాత విద్యార్థుల మీద మళ్ళీ ఇట్లా నిరంకుశంగా పోలీసులు పెట్టి అణచివేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని పట్ల చర్యలు తీసుకుంటాం. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ బలగాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఓన్లీ స్టేట్కి సంబంధించిన పోలీస్ బలగాలు? ఓన్లీ స్టేట్ పోలీసులే ఉన్నారండి. ఇది సెంట్రల్ యూనివర్సిటీ. యాక్చువల్గా అసలు యూనివర్సిటీ నామ్స్ ప్రకారం యూనివర్సిటీలోకి పోలీసులు ఎంటర్ అయ్యే రైట్ లేదు. ఒకవేళ పోలీసులు ఎంటర్ అవ్వాలన్నా ఖచ్చితంగా వైస్ ఛాన్సలర్ గారు పర్మిషన్ తీసుకోవాలి. మరి వాళ్ళు ఏ బేస్ మీద వచ్చినారు అనేది ఇప్పుడు కూడా ప్రశ్నార్థకమే. ఇది ఎన్నో రూపాంతరాలు చెందుతుంది. విద్యార్థుల సమస్య కాస్త ఈరోజు రాజకీయ సమస్యగా, పర్యావరణ సమస్యగా, లేదంటే పొలిటికల్ నేషనల్ ఇష్యూగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించాలి. ఇప్పుడు ఇంత జరుగుతున్నది, మరి వీసీ ఏమంటున్నాడు, రిజిస్టర్ ఏమంటున్నాడు ఇక్కడ సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి? ఇప్పుడు టీఐసిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సర్వే చేస్తే దీన్ని మా 400 ఎకరాలు మేము సర్వే చేసాము, దాన్ని మేము తీసుకుంటున్నాం అనేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ యూనివర్సిటీ చాలా క్లియర్గా సర్క్యులర్ ఇష్యూ చేసింది. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇప్పటివరకు ఎట్లాంటి సర్వేలు జరగలేదు అనేసి చెప్తున్నారు. మరి ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో ఈరోజు హైకోర్టులో కూడా పిల్ వేయడం జరిగింది. అంటే మొన్న వేయడం జరిగింది. వీకెండ్ కావడం వల్ల, పండగ కావడం వల్ల కొంత ఆలస్యమైంది. ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చాలామంది పౌర సమాజానికి సంబంధించిన మేధావర్గాలు, ప్రకృతి ప్రేమికులు కూడా దీని మీద పిల్లేయడం జరిగింది. మరి చూడాలి, వెయిట్ చేయాలి. ఇప్పటి వరకు ఇక్కడ మీకు మద్దతు తెలపడానికి వచ్చిన ప్రజా సంఘ వాళ్ళని కావచ్చు, లేకుంటే సిపిఎం వాళ్ళని కావచ్చు, బీజేపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలను కావచ్చు, ఎందుకు అరెస్ట్ చేయవలసిన అవసరం వస్తుంది? శాంతియుతంగా చేస్తున్నారు కదా ఇక్కడ మీరు ఆందోళన. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం, ఇది విద్యార్థి సమస్య కాస్త రాజకీయ రంగు పులుముకుంటుంది. కాబట్టి దీని మీద మరి ఏం జరుగుతుంది అనేది కూడా మేము చూడాలి. కాకపోతే ప్రభుత్వం మీద అయితే మాకు ఒక స్పష్టమైన నమ్మకం అయితే ఉంది. ఇది ఎందుకంటే విద్యార్థుల కోసమే, అంటే విద్యార్థుల ద్వారా అధికారంలోకి వచ్చిన పార్టీ. కాబట్టి మరి
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటున్నది అందరికీ కూడా సస్పెన్స్ ఉంది. అట్లాగే ఈరోజు కోర్టులో కూడా పిల్ చేయడం జరిగింది. దాని మీద కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తున్న దాని మీద కూడా అందరం ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాం. అంటే మీరు అన్నట్లనే ఇక్కడ ప్రభుత్వము విద్యార్థులతో నిరుద్యోగులతోటే అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు కదా, మరి నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన మాట ఈ ప్రభుత్వం నెరవేర్చిందా ఈ 15 నెలల కాలంలో? అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ స్టార్ట్ అయింది, గవర్నమెంట్ ఫామ్ అయింది ఈ మధ్య కాలంలో. కాబట్టి వాళ్ళ అంటే ఇప్పటివరకు కొంత గవర్నమెంట్ కొంత సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేస్తుంది. విద్యార్థుల సమస్యల్ని ఇంకా ఏంటంటే కొంత గవర్నమెంట్కి రాగానే ఒక 50-60 వేల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. కొంత అంటే విద్యార్థి అంటే ప్రజాపాలన వైపే అడుగులు వేస్తున్నప్పటికీ మరి ఎందుకు వాళ్ళని ఎవడు రాంగ్ గైడెన్స్ చేస్తున్నా తెలీదు. మరి యూనివర్సిటీ సమస్యల మీద ఎందుకు వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్లో ఉన్నప్పుడు దాదాపు 23,000 ఎకరాలు ఈ ఫార్మసిటీ కోసం కలెక్ట్ చేశారు. మరి ఆ ల్యాండ్ మీద ఏదన్నా ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, లేదంటే ఏమైనా కమర్షియల్ కోణంలో లేఅవుట్లు కట్టుకోవాలనుకుంటే అక్కడ కూడా కట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకు బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం అయితే ఇప్పుడు వాళ్ళకి చాలా ఏదంటే పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఇప్పుడు మనకు జీడిమెట్ల కావచ్చు, మేడ్చల్ కావచ్చు, లేదంటే పటంచెరు కావచ్చు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేసుకొని అటువైపు తీసుకోవచ్చు. లేదంటే మనకి ఈ సంగారెడ్డిలో కావచ్చు, లేదంటే ఎల్బీ నగర్లో కావచ్చు, ఈ యాదాద్రి చుట్టుపక్కల కావచ్చు, లేదంటే ఈ భువనగిరి వైపు కావచ్చు, చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ కూడా పెట్టుకొని వాళ్ళు ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉందనేసి మేము తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి చూస్తున్నాం కదా, యూనివర్సిటీ దగ్గర మాత్రము ఇంకా ఆందోళన అనేది తగ్గడం అనేది లేదు. ఇక్కడ పోలీసులు అక్కడ వాహనాలు చూస్తున్నాం మనం, పోలీసు వెహికల్స్ పెట్టుకొని అక్కడ పోలీసులు ఇక్కడ కొంతమంది అంటే ఇక్కడ ఎలాంటి తెలంగాణ పోలీసులు ఎంతమంది అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటారో అంతమంది పోలీసులు ఇక్కడ అంటే ఆ డిపార్ట్మెంట్లకు వెళ్ళి కొంతమంది పోలీసులు ఇక్కడ వచ్చినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఏఆర్కి సంబంధించి కావచ్చు, సివిల్కి సంబంధించింది కావచ్చు, అంటే కొంతమంది ఎస్ఓటికి సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ వచ్చినట్లు కనిపిస్తుంది. అంటే ఇది మరోసారి తెలంగాణ ఉద్యమము ఇక్కడ గుర్తుకొచ్చే పరిస్థితి అయితే మనకు అయితే కనిపిస్తున్నది. అంటే ఎక్కడ పడితే ఎక్కడ వాళ్ళ పోలీసులకు సంబంధించిన లాఠీలు కావచ్చు, కర్రలు కావచ్చు, లేదంటే వాళ్ళ కిట్లు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇక్కడికి వెళ్ళి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంటే పోలీసులు ఇంత విద్యార్థుల మీద ఇంత జులుం చూపించవలసిన అవసరం ఏమొస్తుంది? యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు అంటే దేశంలోని ఇది హైదరాబాద్ యూనివర్సిటీ, అంటే దీన్ని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు వచ్చి చదువుకోవడం అనేది అయితే కనిపిస్తుంది. అంటే ప్రత్యేకంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉంటారు. అంటే దాదాపుగా 6,000 మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 12 నుంచి 1500 మంది ఇక్కడ విద్యార్థులు అయితే ఇంట్లో ఉండడం అనేది అయితే జరుగుతుంది. సో మరి ప్రభుత్వం ఎందుకు ఇంత ఈ విద్యార్థుల పట్ల కావచ్చు, లేకుంటే యూనివర్సిటీ మీద కన్నెందుకు వేసింది అనేది ఇంకా అంతు చిక్కడం లేదు అని చెప్పేసి విద్యార్థులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మేము ఏదైనా మా ప్రాణాలైనా ఆర్పిస్తాం, కానీ ఇక్కడ ప్రభుత్వానికి లొంగేది లేదు, అంగేది లేదు, ఇచ్చేది లేదు, కాంప్రమైజ్ అయ్యేది లేదు అని చెప్పేసి అక్కడ విద్యార్థులు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మా క్యాంపస్కు సంబంధించిన ల్యాండ్లో అంటే ఎకరాల భూమి 1000 ఎకరాలలో ఇక్కడ భూమి ఉంటుంది. ఆ 1000 ఎకరాలలో దాదాపుగా 2500 ఎకరాల ఈ భూమిలో మాత్రం 400 ఎకరాలు వీళ్ళు తీసుకోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ మూగ జీవులు ఉంటాయి. సో అవి ఎంతో ఇక్కడ ఈ పని కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రం ఇక్కడ చెట్లను తొలగించినప్పుడు మాత్రం అవి అరుపులు కూడా మొన్న నైట్ మొత్తం చూసాం మనం, ఎంతో అరుపులు ఇస్తున్నాయి. అంటే మూగ జీవులు బతికే ఇంత సస్యశాలమైన ఆ అడవి ప్రాంతాన్ని ఎందుకు తొలగించవలసి వస్తుంది ప్రభుత్వానికి? ఎందుకు ఇక్కడ బయోసిటీని ఎందుకు ఏర్పాటు చేయవలసి వస్తుందో మాకే కంపెనీని అంతుపట్టడం లేదు అని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం, కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ను ఎదిరిస్తాము అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఇంతింతగా రాజుకొని ఏదో అన్నట్ల ఇది రాజకీయంగా మళ్ళీ పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఇక్కడ పోలీసు బలగాలను చూసినామో ప్రతి యూనివర్సిటీ దగ్గర, ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ విద్యార్థులు ఇక్కడ మాత్రము ఇక్కడ వాళ్ళు శాంతియుతంగా కూర్చొని ఎర్రటి ఎండలో వాళ్ళు కూర్చొని నిరాశలను తెలుపుతుంటే మాత్రము పోలీసులు వాళ్ళ చుట్టూ కంచేసినట్ల ఇలబడి మాత్రము ఇట్లా వాళ్ళను చూస్తున్నారు. ఒక ఆట బొమ్మలాగా చూస్తూ వాళ్ళని కావాల్సిన వాళ్ళను ఎవరైతే అదనంగా ఎవరైతే ఎక్కువగా యూనివర్సిటీ గురించి జిందాబాద్ అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళని కావచ్చు, నినాదాలు చేసిన వాళ్ళని కావచ్చు, గవర్నమెంట్కి యాంటీగా నినాదాలను చేసిన వాళ్ళని అందరినీ వాళ్ళు అరెస్ట్ చేసి
పోలీస్ స్టేషన్లకు తరలించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం పోలీసులు వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క కిట్టు ఇక్కడ అంటే ఇప్పుడు ఈ విద్యార్థులు వినకపోతే వాళ్ళని కాదని అంటే అదే నేపథ్యంలో వీళ్ళపైన దాడి చేయడానికా లేకుంటే వీళ్ళని కుట్టడానికా లేకుంటే వీళ్ళకి ఎవరైనా మద్దతు తెలపడానికి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికా వాళ్ళని అరెస్ట్ చేయడానికి అనేది మనకు ఇక్కడ స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా డప్పు వాయిద్యాలతోటి వాళ్ళు నిరాశన పాటలతోటి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. మరి పోలీసులకు ఇంత కడుపు మంట ఎందుకు అని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇది సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి సెంట్రల్ ఫోర్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఇది లేకుండా స్టేట్కు సంబంధించిన పోలీసులే ఇంత అరాచకం చేస్తున్నారు, మా మీద వచ్చి దాడులు చేస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటే మహిళలను చూడకుండా కూడా మమ్మల్ని లాగడం అనేది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం కొంతమంది విజువల్స్లో అయితే మనం స్పష్టంగా చూసినాం కదా, కొంతమంది పోలీసులు మహిళా విద్యార్థులను చూడకుండా కూడా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను లాక్కోవడం, వాళ్ళని గుంజుకోపోవడము, అలా డీసీఎంలో వేయడము, వాళ్ళ వెహికల్లో వేయడం అనేది మనం చూసినాం. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా వాళ్ళకి సంబంధించి పోలీసులకు సంబంధించిన ఇక్కడ వాటర్ తాగడానికి కూడా వాటర్ బాటిల్ పెట్టుకున్నారు, కానీ అక్కడ ఎండలో చేస్తున్న విద్యార్థుల గురించి మాత్రము పట్టించుకున్న పాపన లేదు. అంటే వాళ్ళకు అక్కడ నీళ్ళ బాటిల్స్ కూడా పెట్టడం అనేది లేదు. వీళ్ళు మాత్రము ఇక్కడ అన్ని వాళ్ళ కిట్లు ఏ అయితే ఉంటాయో ఆ కిట్లన్నీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండడం అనేది అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు గేట్ ఆల్రెడీ మూసేశారు. ఇక్కడ బార్గేట్లు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ బార్గేట్లు పెట్టినట్లు ఒక తాడు కూడా పెట్టేసి అక్కడ గేట్ కూడా మెయిన్ గేట్ కూడా వేయడం అనేది జరిగింది. అంటే వాళ్ళు విద్యార్థులు ఇక్కడ మెయిన్ గేట్లకు వెళ్ళి ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోయే ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళు కూర్చున్నట్లనే మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కనిపిస్తున్న యూనివర్సిటీకి సంబంధించిన అన్నీ చూస్తుంటే ఇక్కడ గేట్ వేసేసి వాళ్ళని ఉంచుకోవడము వాళ్ళని చేసే అదే పరిస్థితి అయితే మనకైతే కనిపించడం అనేది అయితే జరుగుతుంది. సో ఇది పరిస్థితి. అంటే యూనివర్సిటీకి సంబంధించి ఇన్ని రకాలుగా విద్యార్థులను ఇబ్బంది చెప్పండి అన్న, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇట్లా? అన్న ఇది మేము ఇప్పటి నుండి కాదు, March 11th నుండి చేస్తున్నాము. 2004 March 7th తెలంగాణ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని, ఏదైతే ఈ 400 ఎకర్స్ ఉన్నాయో ఏదైతే 400 ఎకర్స్ ఉన్నాయో అది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఫేవర్గా ఇచ్చింది. మా ఐడియా అంటే మా థాట్ ఏంటంటే ఏవైతే 400 ఎకర్ మీది అని అంటున్నారో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికీ డిమార్కేషన్ చేయలేదు, ల్యాండ్ అలైనేషన్ జరగలేదు, ల్యాండ్ సర్వే జరగలేదు. అలాంటిది ఓవర్ ద నైట్ 50 above బుల్డోజర్స్ని నైట్కి నైటే క్యాంపస్లో పెట్టి పచ్చని చెట్లని పచ్చని అడవిని నాశనం చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. మోర్ ఓవర్ ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏమంటాడండి, ఇక్కడ ఏమన్నా రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉందా, పులులు ఉన్నాయా, సింహాలు ఉన్నాయా, జింకలు ఉన్నాయా? నక్కలు ఉండేది అంటూ నక్కలు ఎవరిని అన్నారు? స్టూడెంట్ కమ్యూనిటీ అన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, HCU స్టూడెంట్ కమ్యూనిటీ నువ్వు నక్కలతో పోల్చితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ కమ్యూనిటీ ఒక్కొక్క స్టూడెంట్ సింహాలు పులులతో సమానము. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు సవాల్ విసురుతున్నావు, నువ్వు రా క్యాంపస్లో నీకు నలుమూలలా తిప్పుతాము. ABP HCU స్టూడెంట్స్ కార్యకర్తలు నిన్ను నలుమూలలా తిప్పుతాము. నువ్వే నీ కళ్ళతో చూడు క్యాంపస్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేక్స్ ఉన్నాయి, ఏమేమి న్యాచురల్గా ఫామ్ అయినటువంటి రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి, అవన్నీ నీకు చూపిస్తాము. నువ్వు కళ్ళు మూసుకొని ఓన్లీ ఏదైతే యూనివర్సిటీ ల్యాండ్ ఉందో దాని వాల్యూ ఉందో దాన్ని మాత్రమే చూస్తున్నావు. నీ కళ్ళు తెరిచి చూడు, ఇక్కడ ఉన్నటువంటి ఈకో సిస్టమ్ నీకు కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి నీకు వన్యప్రాణులు కనిపిస్తాయి, వారి ఆర్తనాదాలు నీకు కనిపిస్తాయి. మేము స్టూడెంట్ కమ్యూనిటీ ABP HCU అహర్నిశలు ఈ 400 ఎకరాలని ప్రభుత్వం ఇదే మొండి వైఖరి చూయిస్తే ABP HCU అండ్ ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ కూడా మా మొండి వైఖరిని మేము చూయిస్తాము. రేవంత్ రెడ్డి నువ్వు మర్చిపోకు, తెలంగాణ 2014లో తెలంగాణ ఎలా వచ్చింది? తెలంగాణ స్టూడెంట్స్ పోరాటం వల్లనే వచ్చింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మేము పోరాడతాము, ఆర్నిశలు పోరాడతాము. ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ అయినా మేము తీసుకుంటాము. 10-11 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉన్నారో పోలీసు బలగాలు యూనివర్సిటీల ముందు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ముందు కూడా ఆ విధంగానే తలపెట్టినట్లు అనిపిస్తుంది. వాళ్ళ
వాళ్ళ కిట్లతోటి వాళ్ళ లాఠీలతోటి ఇక్కడ కనిపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు విద్యార్థి నాయకులు? అన్న, మనము కాన్స్టిట్యూషన్ ఉన్నది, మనము ఆ కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ ఇచ్చి మనం మాట్లాడతాము. ఇంకా పొలిటికల్ లీడర్స్ పోలీసులు కూడా ఆ కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ చేసి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు కర్తవ్యం చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసులు మేము పీస్ఫుల్గా మేము ప్రొటెక్ట్ చేస్తుంటే వాళ్ళే మా ప్రొటెస్ట్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో, మేము బీయింగ్ యాజ్ ఏ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మేము మా ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేట్ చేయడానికి మాకు హక్కు ఉన్నది. ఈ రాజ్యాంగం, ఈ భారత రాజ్యాంగము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము మాకు ఆ హక్కుని కల్పించింది. మేము హక్కుని వ్యక్తపరచడానికి వెళ్తుంటే ఈ తెలంగాణ స్టేట్ పోలీసులు మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాయి. మా వాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొక్కడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏబిపిఎస్సియు ఒకటే విన్నపం, మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తెలంగాణ గవర్నమెంట్ని, మీ ఏవైతే ఈ నోటీసులు ఉన్నాయో ఈ 400 acresకి సంబంధించి అవి మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏదైతే 400 acres ఉన్నాయో అది వెంటనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి రీస్టోర్ చేయాలి అనేది మా డిమాండ్. కదా మనము ఇక్కడ యూనివర్సిటీ దగ్గర మాత్రం పరిస్థితి అయితే దారుణంగా చోటు చేసుకున్నట్లనే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో పోలీసులు మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉన్నారో ఇక్కడ ఇప్పుడు అదే రీతిగా ఉంటుంది అని చెప్పేసి విద్యార్థులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి సర్కారు, సో మేము మాత్రం భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి విద్యార్థులు తేల్చి చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. అంటే పోలీసులు అరాచకము మేము తట్టుకోలేకపోతున్నాం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలను చూడకుండా ఇక్కడ మనం కొట్టడము తిట్టడం అనేది చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది పరిస్థితి ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్.